జీ ఎడిటర్ భరత్తో విశ్లేషిద్దాం. సో యాక్చువల్గా ట్రంప్ ఎప్పుడు కూడా భారత్ ని పొగుడుతూ ఉంటారు, రెస్పెక్ట్ చేస్తారు. ఈవెన్ ప్రధాని మోడీకి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్న సందర్భాలు మనం రీసెంట్ గా కూడా చూసాం. బట్ ఈ డెసిషన్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ భారత్ కు అందిస్తున్న 187 కోట్లు ఆపడంలో ఆయన ఉద్దేశం ఏంటనుకోవాలి? అంటే భారత్ సాయం తీసుకునే స్టేజ్ లో లేదు అనేదా, లేకపోతే దీని వెనకాల ఏమైనా దురుద్దేశం ఉందనుకోవచ్చా? ట్రంప్ వచ్చిన తర్వాత ఒక కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు. అదేంటంటే డిఓజిఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దీని రెస్పాన్సిబిలిటీ ఏందో తెలుసా? ప్రభుత్వ చేస్తున్న ఖర్చు ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయడం, ప్రభుత్వం చేస్తున్న ఖర్చుని, అనవసరపు ఖర్చు, దుబారా ఖర్చును సేవ్ చేయడం. దీనికి ఎవరిని అధిపతిగా పెట్టారు? ఎలాన్ మస్క్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్. టెస్లా అధినేత తర్వాత ఇప్పుడు ఎక్స్ ను కూడా ఆయన తీసుకున్నారు. ట్రంప్ కోసం చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు ఎలాన్ మస్క్. ఓపెన్ గా క్యాంపెయిన్ చేసి ట్రంప్ ను గెలిపించాలని చేశారు. ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర ఉంది. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు ఎవరంటే ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ కి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ ఈ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు చాలా పేరుకుపోయి ఏం పని లేక, అమెరికాలో వారంలో 5 రోజులే పని, దానిలో ఫ్రైడే అయిందంటే చాలా మంది పనిచేయరు, 4 రోజులకు మించి ఎవరు పనిచేయరు. పని చేయకుండానే చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో అటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇప్పటి వరకు ట్రంప్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 మంత్, ఇవాళ జనవరి 20 ప్రమాణ స్వీకారం, ఈ ఎలాన్ మస్క్ 85,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసేశారు. 85,000. అదే మనలాంటి దేశంలో జరుగుంటే ఆలోచించండి, ఎన్ని ఈ ఉద్యోగ సంఘాలు ఈ విధంగా ఎంత గొడవ చేసామో మీరు ఆలోచించండి. సో 85,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక్క కలంపోటుతో, అంటే మీరు తీసుకోండి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి, లేదంటే మేము వేటేస్తాం, మాకు అవసరం లేదు అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు ఉద్యోగులు కూడా. 75,000 మంది యాక్సెప్ట్ చేశారు, తప్పదు. లేకపోతే చాలా మంది అక్కడ పని చేయడానికి కూడా అలవాటు పడలేదు. పని లేని వాళ్ళు, పని డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ప్రపోజల్ వస్తుంది. అదేంటంటే